ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహార మాం రక్ష శ్రీయందాపయవో హరి. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా జనవరి 4వ తేదీ 2025 సంవత్సరం శనివారం. ఈ రోజు స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి పంచమి ఈ రోజు రాత్రి 10 గంటల వరకు ఉంది. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6:51 సూర్యాస్తమయం సాయంత్రం 5:50 ఈ రోజు నక్షత్రం శతభిష నక్షత్రం రాత్రి 9:22 వరకు. యోగం సిద్ధి యోగం పగలు 10:06 వరకు. కరణం భవకరణం పగలు 10:49 వరకు. తదుపరి బాలవకరణం రాత్రి 10 గంటల వరకు. అమృత గడియలు పగలు 2:27 లగాయతు 3:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:51 లగాయతు 8:19 వరకు. వర్జం రాత్రి 3:28 లగాయతు 5 గంటల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ముఖ్యమైన కార్యక్రమాలు రాహుకాలంలో యమగండంలో దుర్ముహూర్తము వర్జము ఈ సమయాల్లో మనం వాయిదా వేసుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందొచ్చు. తప్పకుండా చేసే కార్యక్రమాల్లో తలపెట్టే కార్యక్రమాల్లో ఈ సమయాలను వదిలి అమృత గడియల్లో చేసుకోవడం ద్వారా మంచి సమయం చూసి చేసుకోవడం ద్వారా తప్పక విజయాలు లభిస్తాయి. ఈ రోజు శనివారం ఆంజనేయ స్వామిని గాని వెంకటేశ్వర స్వామిని గాని దర్శించుకోవడం శుభప్రదంగా ఉంటుంది. పంచమితో కూడుకున్న శనివారం కాబట్టి చక్కగా ఆంజనేయ స్వామికి ఆకుపూజ వడమాల ఇత్యాది సేవలు చేసి స్వామికి పానకము వడపప్పు నివేదించినట్టయితే చక్కటి ఆరోగ్యాన్ని స్వామి ప్రసాదిస్తాడు. ఆంజనేయ స్వామి ఆయన్ని కొలవడం ద్వారా సర్వము లభిస్తాయి. ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో అనే ఈ మంత్రంతోని ఆంజనేయ స్వామిని పూజ ప్రార్థన ప్రదక్షిణ స్వామిని గుడికి వెళ్లి సేవించుకోవడం అనేది, లేదా ఎవరి భక్తికి తగ్గట్టు వాళ్ళ ఇంట్లో స్వామిని పూజించుకోవడం అనేది, లేదా మీకు హనుమాన్ చాలీసా వస్తే కనుక హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం అనేది ఈ రోజు అన్ని విధాలా శ్రేయదాయకంగా ఉంటుంది. ఈ రోజు శ్రాద్ధ తిథి శుక్ల పంచమి. పుష్యమాసంలో శుక్లపక్ష పంచమి రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధ కర్మను నిర్వర్తించాలి. మీ కుటుంబంలో ఎవరైనా పుష్యమాసంలో శుక్లపక్ష పంచమి రోజు గతించిన పెద్దలుంటే వారికి శ్రాద్ధ కర్మను నిర్వర్తించడం మన విధి. శ్రాద్ధ కర్మను నిర్వర్తించడం ద్వారా కుటుంబం అభివృద్ధి ఉంటుంది, వంశాభివృద్ధి ఉంటుంది, పిల్లలు శ్రేయస్సుతో కూడుకొని ఉంటారు, అభివృద్ధి పదాన ఉంటారు. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహార మాం రక్ష శ్రీయందాపయవో హరి. శ్రీమాత్రే నమః. శుభం లాభం జయం.